श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेद रहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् काश्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని సంక్షిప్తంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి ఇందిరను మనసారా అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నమే కావాలి. ప్రయత్నం తనదిగా ఉండాలి, సహజత్వం ఉండాలి, దాని గురించినటువంటి శ్రద్ధ ఉండాలి. ఇందిర మననంలో ఇవాళ అవి కనపడ్డాయి. తనదైనటువంటి ఒక ఇన్వాల్వ్మెంటు కనిపిస్తోంది. విషయాన్ని అవగాహన చేసుకున్నంత వరకు వివరించేటటువంటి ప్రయత్నము కనిపించింది. తనదంటూ ఒక ప్రత్యేకతని చాటుకునేటటువంటి ప్రయత్నము కనిపించింది. ఎక్కడ అంటే అస్మజ్జనని అయినటువంటి అమ్మగారు ఈ విన్నదాన్ని మామూలు మాటల్లోకి అనువదించుకోగలిగేటటువంటి ఒక ఆలోచన. మరొకటి, ప్రయత్నంలో కృషి చేశారు అనడానికి ఋగ్వేదంలో ఉండేటటువంటి ఎన్నవ సూక్తమో దాన్ని చెప్పడం. ఇలాంటివి వాళ్ళు నిజంగా ప్రయత్నం చేస్తున్నారు అనేదాన్ని నాకు పట్టి ఇస్తాయి. అలా తన ప్రయత్నం చేసి సంక్షిప్తంగా విషయాన్ని అందించారు ఇందిర. శ్లోకానుసంధానంలో దోషాలు ఉన్నాయి. ఇంకా శ్లోకానుసంధానం జాగ్రత్తగా అభ్యాసం చేసుకోవాలి. మనం ఆడియో పెట్టుకున్నాం కాబట్టి అందరూ ఆ శ్లోకాన్ని ఆ ఆడియో వింటూ మనం అనుసంధానం చేయడాన్ని అభ్యాసం చేయాలి. ప్రారంభంలోనే పలకడంలో తేడా వచ్చింది. ఉద్బాహుస్త్వాముపనిషదశావాహ అని కొన్ని చోట్ల దీర్ఘాలు పోయే శ్లోకంలో కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ శ్లోకానుసంధానం అభ్యాసం చేస్తే వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్త తీసుకుని శ్లోకానుసంధానాన్ని ఇంకొంచెం చక్కగా అనుసంధానం చేయాలి అని చెప్తున్నాను. అలాగే క్రియాపదాల గురించి చెప్పినప్పుడు ప్రాణితి నిన్యుహు చెప్తూ ఆహా అన్నారు. ఆహా కాకుండా ఆహా అనేది క్రియాపదం. అక్కడ దీర్ఘమైనటువంటి ఆ రెండవ ఆ అన్నమాట. ఆహా కాకుండా ఆహా అని అది క్రియాపదం. అక్కడ చిన్న దోషం సవరించుకోవాలి. విషయ వివరణం చాలా బాగుంది. కృప, పారతంత్ర్యము, అనన్యార్హత వాటిని కూడా వివరిస్తూ చక్కగా చెప్పారు తల్లి. మంచిగా ప్రయత్నం చేయండి. హాయిగా వింటున్నారు. మీరు ఇందులో అన్వయిస్తున్న దగ్గర నుంచి చాలా శ్రద్ధగా క్లాసులకి అటెండ్ అవుతున్నారు. విషయాన్ని వింటున్నారు, గ్రహిస్తున్నారు. మీకుండేటటువంటి ఆసక్తిని చక్కగా కనపరుస్తున్నారు. ఇంకా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సద్గ్రంథ అధ్యయనాన్ని సఫలం చేసుకుంటూ మంచి విషయాలను 10 మందికి అందించేటటువంటి అవకాశాన్ని పొందాలి అని, దానికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. 10వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం.
శ్రియై సమస్తచిదచిద్విధానవ్యసనం హరేః అంగీకారిభిరాలోకైः సార్థయంచై కృతోऽञ्जलिः సూక్తిం సమగ్రయతు నః స్వయమేవ లక్ష్మీः శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైः వైదగ్ధ్యవర్ణగుణగుంఫనగౌరవైర్యాం కండూలకర్ణకుహరः కవయోధయంతి దేవి శృతిం భగవతీం ప్రథమే పుమాంసః త్వత్సద్గుణౌఘమణికోసగృహం గృణంతి తద్వారపాటనపటూని చ సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి ఆహుర్వేదానమానం కతిచన కతిచారాజకం విశ్వమేతత్ రాజన్వత్కేచిదీశం గుణినమపి గుణైస్తం దరిద్రాణమన్యే విక్షావన్యే సురాజం భవమితి చ జడాస్తే తలాతల్యకార్షుః ఏతే శ్రీరంగహర్మ్యాంగణకనకలతే నక్షణం లక్ష్యమాసన్ మనసి విలసితాక్ష్ణా భక్తి సిద్ధాంజనేన శృతిశిరసి నిగూఢం లక్ష్మితే వీక్షమాణాః నిధిమివ మహిమానం భుంజతే యేపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తేభిజాతాః అస్యేసానా జగత ఇతి తే ధీమహే యాం సమృద్ధిం శ్రీ సూక్తం బహుముఖయతే తాం చ శాఖానుశాఖం ఈష్టే కశ్చిజ్జగత ఇతి యః పౌరుషే సూక్త ఉక్తః తంచ త్వత్కం పతిమధిజగా ఉత్తరశ్చానువాకః ఉద్బాహుస్త్వాముపనిషదసావాహనైకాని యంత్రీం శ్రీమద్రామాయణమపి పరం ప్రాణితి త్వచ్చరిత్రే స్మత్తారోస్మజ్జననియతమేసేతిహాసైః పురాణైః నిన్యుర్వేదానపి చ తతమే త్వన్మహిమ్ని ప్రమాణం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ ప్రమాణ తిరట్టుగా 2 శ్లోకాలు అనుసంధానం చేసుకుందాం. శ్రీస్తుతిలో ఉండేటటువంటి శ్రీస్తవంలో ఉండేటటువంటి శ్లోకాలే 2. స్తోత్ర ప్రారంభమైనటువంటి 6వ శ్లోకం, తర్వాతి శ్లోకం ఐశ్వర్యం మహదేవ వాల్పమథవ. మళ్ళీ తర్వాత ఉండేటటువంటి శ్లోకం కూడా అలాగే మొదలవుతుంది. 6, 7 శ్లోకాలు చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఇవాళ చివరిలో ఒక చిన్న సరదా అయినటువంటి ఎక్సర్సైజ్ కూడా చేసుకుందాం. అందరూ కూడా అందులో అన్వయించండి. ఇవాళ మనం 2 శ్లోకాలు అనుసంధానం, అర్థానుసంధానం కూడా చేసుకుందాం. సరిపోతుంది, మరీ ఎక్కువ వ్యాఖ్యానం లేదు కాబట్టి 2 శ్లోకాలను మనం అర్థంతో అనుసంధానం చేసుకోగలుగుతాం. ఇది ఇవాల్టి మన పాఠ్య ప్రణాళిక. ఇక నిన్నటి వరకు మనం వేదముల చేత, వేదోపబృంహణముల చేత చెప్పబడుతూ ఉండేటటువంటి అంశం అమ్మ యొక్క వైభవము అని ప్రమేయంగా అమ్మ చెప్పబడింది అని అనుకున్నాం. నిన్నటి శ్లోకంలో ఒక అంశాన్ని ఇవాళ వివరించుకుందాము అని అనుకున్నాము. ఎక్కడా అంటే రామాయణం అని స్పష్టంగా చెప్పారు. శ్రీమద్ రామాయణమపి అన్నారు. మళ్ళీ చివరిలో సేతిహాసైః పురాణైః అని అన్నారు. ఇతిహాసమే కదా రామాయణం, మళ్ళీ ఇతిహాసము అని ఎందుకు చెప్పారు? లేదా ఇతిహాసము అని చెప్పినప్పుడు విశేషించి రామాయణము అని ఎందుకు చెప్పారు అనేదాన్ని ఇవాళ తెలుసుకుంటూ ముందుకు సాగిపోవచ్చు. దీన్ని ఒక న్యాయం అని చెప్తారు. మనం చాలా న్యాయాలు, భృంగ కీటక న్యాయం అని మొన్న అనుకున్నామే. భ్రమర కీటక వశాత్ అని సీతాదేవి తన చెలికత్తతో మాట్లాడుతూ ఉండేటటువంటి ఒక చమత్కారమైన శ్లోకాన్ని చెప్పుకున్నప్పుడు భృంగ కీటక నయాత్ అనేటటువంటి ఒక అంశం వచ్చింది. అదనమాట న్యాయములు అంటే అవి, అంటే జస్టిస్ అని కాదు, ఆ పద్ధతిలో అని అర్థం. అలాంటి శాస్త్రీయమైనటువంటి న్యాయాలలో బ్రాహ్మణ వశిష్ఠ న్యాయం అని ఒక న్యాయం చెప్పబడుతుంది. ఇది ఎలాంటిది అని అంటే, బ్రాహ్మణులందరూ వచ్చారు, వశిష్ఠుల వారు కూడా వచ్చారు అని ఒక ఆయన అన్నారు. బ్రాహ్మణులందరూ వచ్చారు, వశిష్ఠుల వారు కూడా వచ్చారు అంటే వశిష్ఠుల వారు బ్రాహ్మలు కాదా అని సందేహం కలుగుతుంది. కాదనడానికి అవకాశం లేదు కదా. మరి బ్రాహ్మణులందరూ వచ్చారు అంటే మళ్ళీ విశేషించి వశిష్ఠుల వారు కూడా వచ్చారు అని ఎందుకు చెప్పడం?
జీయర్ స్వాములందరూ వేయించేశారండి, మన చిన్నజీయర్ స్వామి వారు కూడా అని అన్నాం అనుకోండి. మరి మన చిన్నజీయర్ స్వామి వారు జీయర్ స్వామే కదా, విశేషించి ఎందుకు చెప్తున్నారు? ఇది గ్రహించాల్సినటువంటి అంశం. ఎందుకు అంటే బ్రాహ్మణత్వం అందరితో పాటు సమానంగా ఉన్న వశిష్ఠుల వారిలో ఒక విశిష్టత ఉంది. ఏదది అంటే బ్రహ్మ ఋషి కావటం. అందుకే బ్రాహ్మణులందరూ వచ్చారు అని సామాన్యంగా చెప్తూ వశిష్ఠులకు ఉండేటటువంటి ఒక ప్రత్యేకతని భావించి సంభావించటమే వశిష్ఠుల వారు కూడా వచ్చారు అని చెప్పడం. దీన్ని బ్రాహ్మణ వశిష్ఠ న్యాయం అంటారు. అలాగే నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఇతిహాస శ్రేష్టం రామాయణం కనుక శ్రీమద్ రామాయణమపి అని పేరుతో ప్రత్యేకించి చెప్పారు. ఇతిహాస పురాణాలతో వేదాన్ని ప్రమాణంగా నిర్ణయించారు అని కామన్గా చెప్తూనే విశిష్టమైనటువంటి ఇతిహాస శ్రేష్టం కనుక వశిష్ఠుడు అని ప్రత్యేకించి చెప్పినట్లుగా వెనుకటి శ్లోకంలో శ్రీమద్ రామాయణం అని దానికి ఉండేటటువంటి ప్రత్యేకతని చెప్పారు. ఎందుకు విశిష్టమైనది అనేవి నిన్న మనం చెప్పుకున్నాం. పురాణాల కంటే ఇతిహాసాలు శ్రేష్టమైనవి ఎందుకు అని, అందులో శ్రేష్టమైనది రామాయణం అని శ్రీవచన భూషణంలో ఉండేటటువంటి అంశాన్ని మనం నిన్న ప్రస్తావన చేసుకున్నాం. అంచేత శ్రీమద్ రామాయణం అని ముందు చెప్పి తర్వాత సేతిహాసై పురాణై అన్న చోట అక్కడ ఇతిహాసంగా భారతాన్ని మనం సమన్వయం చేసుకోవాలి అనేది తెలుసుకుంటూ ఆ శ్లోకార్థాన్ని మనం నిన్న చాలా వివరంగానే చెప్పుకున్నాం. నిన్నటి శ్లోకంతో ఒక గుత్తి ముగిసింది. ఒక 5 శ్లోకాలు ఒక గుత్తిగా చెప్పుకున్నాం మనం. ఆ 5 శ్లోకాల ద్వారా ప్రతిపాదింపబడినటువంటి అంశాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక 4 శ్లోకాలని ఒక విభాగంగా చేసుకోవాలి. ఎక్కడి నుంచి? 15 నుంచి ఇంచుమించుగా 18 అని అనుకోండి. 4 స్పష్టంగా, 19ని ఇటు చేరుస్తారు అటు చేరుస్తారు, 18 అని అనుకుందాం, 4 అని స్పష్టంగానే అనుకుందాం మనం. 15, 16, 17, 18 శ్లోకాలు ఒక అంశాన్ని, ఒకే అంశాన్ని ప్రతిపాదన చేస్తున్నాయి వైవిధ్యంతో. చెప్పబడుతూ ఉండేటటువంటి విషయం ఏది అనంటే శ్రీదేవి యొక్క కటాక్ష వైభవం చెప్పబడుతోంది. కటాక్ష వైభవాన్ని చెప్పడానికి ముందు చెప్పినటువంటి శ్రీదేవి ఈశ్వరి నియంత్రి అనేటటువంటి వైభవానికి లింక్ ఎలాగా అనంటే అస్యేసానా జగత అంటూ చెప్పారు. అంటే ఈశితృత్వం, ఈశాన అంటే ఐశ్వర్యం అని చెప్పబడుతుంది. ఐశ్వర్యము అంటే సంపద అని ఒక అర్థం, ఐశ్వర్యము అంటే వశంలో పెట్టుకోవడము, నియమనము అని ఒక అర్థం. అమ్మ సర్వ నియామకురాలు అనేటటువంటి అంశం అమ్మ యొక్క ఐశ్వర్యం వెనుకటి 5 శ్లోకాలలోనూ ప్రతిపాదన చేశారు. ఇప్పుడు అమ్మ వల్ల మనకి కలిగేటటువంటి ఐశ్వర్యం ఎలా ఉంటుంది అనే దాన్ని ఈ 4 శ్లోకాలలో, అదే అమ్మ యొక్క కటాక్ష వైభవంగా ఇందులో మనకి చెప్తున్నారు. స్వామి అమ్మ శృతి చేత ప్రతిపాదింపబడుతూ ఉండేటటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్ష వైభవం ఇదిగో ఇలా ఉంటుంది అంటూ 4 శ్లోకాలలో చెప్తున్నారు. అందులో ఒక శ్లోకాన్ని, మొదటి శ్లోకాన్ని, 15వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఆకుగ్రామ నియామకాదపి విభోరా సర్వ నిర్వాహకాత్ ఐశ్వర్యం యదిహోత్తరోత్తర గుణం శ్రీరంగభర్తుః ప్రియే తుంగం మంగళం ఉజ్వలం గరిమవత్ పుణ్యం పునః పావనం ధన్యం యత్తదశ్చ వీక్షణ భువస్తే పంచశా విప్రుషః. మరొకసారి శ్లోకం చదువుతాను. విడివిడి పదాలతోటే ఉంది, సమస్త పదాలు కాదు, అయినా స్పష్టత కోసం.
ఆకుగ్రామ నియామకాదపి విభోరాసర్వనిర్వాహకాత్ ఐశ్వర్యం యదిహోత్తరోత్తర గుణం శ్రీరంగభర్తు ప్రియే తుంగం మంగళం ఉజ్వలం గరిమవత్ పుణ్యం పునః పావనం ధన్యం యత్తదశ్చ వీక్షణ భువస్తే పంచశా విప్రుషః. ఇది శ్లోకం. అమ్మ కటాక్ష వైభవాన్ని తెలియచేస్తూ ఉండేటటువంటి శ్లోకాలలో మొదటి శ్లోకం. ఈ శ్లోకంలో విశేషించి క్రియాపదం అంటూ ఏదీ లేదు, అది గమనించండి. ఈ శ్లోకం ఒక స్టేట్మెంట్ లాంటిదన్నమాట. దీనికి ఇది కారణం అని, ఇది చేయబడినది, చెప్పబడినది, వెళ్ళబడినది, పొందబడినది అంటే క్రియాపదం మనకు ఉంటుంది. అలా కాకుండా దానివల్ల ఇది అని ఒక స్టేట్మెంట్ లాగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే అమ్మ యొక్క కటాక్షము యొక్క 5-6 బిందువుల యొక్క ఫలం ఎలా ఉంటుంది అనేదాన్ని చెప్తున్నారు. అందుకే చివరిలో పంచశా విప్రుషః అని ఉంటుంది చూడండి. పంచశా అన్నదాన్ని పంచ షట్ అని విడదీసుకోవాలి. సంస్కృతంలో సంఖ్యలు అన్నమాట. పంచ అంటే 5, షట్ అంటే 6. పంచవా షడ్వా విప్రుషః అంటున్నారన్నమాట. పంచవా షడ్వా 5, 6 అంటాను చూసారా, 2, 3 వచ్చేయండి అన్నట్లుగా 5, 6 అనడం అన్నమాట ఒక వ్యవహారం. పంచశా విప్రుషః అంటే 5, 6 విప్రుషః. ఈ పదం కొత్త పదం గమనించండి. విప్రుషః అంటే బిందువులు అని అర్థం. 5, 6 అన్నారు కాబట్టి బహువచనం ఇది. విప్రుట్ అనేది పదం. కొన్ని పదాలలో ఒక చిన్న అక్షరం తేడా ఉన్న, ఒక చిన్న దీర్ఘం తేడా ఉన్న అర్థాలు మారిపోతాయి. ఇంతకు ముందు మీకు ఒక చోట చెప్పాను, అనుభవము అనుభావము అనేటటువంటి ప్రయోగం. అనుభవము కాదు, అనుభావము అని అక్కడ అర్థం తీసుకున్నాం. అనుభవం భాకి దీర్ఘం లేదు, అనుభావం భాకి దీర్ఘం ఒక్కటే వచ్చింది. కానీ అర్థంలో ఎంత తేడా? అనుభావము అంటే మహిమ అని అర్థం, అనుభవము అంటే పొందుట, దాన్ని అనుభవము అంటే ఎక్స్పీరియన్స్ అని అర్థంలో చాలా తేడా వస్తుంది. అలాగే మరొక పదం చెప్తాను గమనించండి. మనిషి, మనీషి. నాకు దీర్ఘం లేకపోవడం అంతే తేడా, కానీ అర్థంలో చాలా తేడా వస్తుంది. మనిషి అర్థం వేరే చెప్పక్కర్లేదు. మనీషి అంటే గొప్ప బుద్ధిమంతుడు అని అర్థం, మహానుభావుడు అని అర్థం అన్నమాట. ఇలా పదాలలో చిన్న చిన్న తేడాల వల్ల అర్థంలో చాలా మార్పు వస్తుంది. ఎందుకు ఈ ప్రసంగం అంటే ఇక్కడ విప్రుషః అనే పదం వచ్చింది చూసారా. విప్రుడు అనే పదం మనం ప్రయోగిస్తూ ఉంటాం. విప్రుడు అంటే బ్రాహ్మణుడు అని అర్థం, విప్రహ అంటే బ్రాహ్మణుడు అని అర్థం, విప్రుషః అంటే బిందువులు అని అర్థం అన్నమాట. విప్రుడు, విప్రుట్ అని అనుకోవాలి ఏకవచనమైతే. ఆ తేడా గమనించటం కోసం మనం ఉదాహరణలు చెప్పుకున్నాం. పంచశా విప్రుషః 5, 6 బిందువులు, దాని ఫలితమే ఇదిగో ఈ వస్తువులు ఇలాంటి స్థితిని పొందుతున్నాయి అని అంటున్నారు. ఇప్పుడు దేని బిందువులు అంటే వీక్షణ భువః తే. తే అని అమ్మవారిని గురించి నీ యొక్క అని అంటున్నారు. అమ్మవారిని పిలుస్తున్నారా లేదా, ఇందులో సంబోధన ఉందా లేదా ఇందులో అంటే నిన్నటి శ్లోకంలో అస్మజ్జనని అని గుర్తించాం కదా. ఇందులో ఉండేటటువంటి సంబోధన ఏది అంటే శ్రీరంగభర్తు ప్రియే అని పిలుస్తున్నారు. రంగభర్త అయినటువంటి స్వామికి ఇష్టురాలా అని అర్థం అన్నమాట. శ్రీరంగరాజ మహిషి అన్నారు ఇంతకు ముందు. ఆ మహిషిత్వం అనేది అభిషిక్త అయి ఉండుట, పట్ట మహిషి అనే అర్థాన్ని అక్కడ తీసుకున్నాం మనం. ఇక్కడ
చాలా ఇష్టురాలు. అందుకే శ్రీరంగభర్తు ప్రియే, రంగనాథునికి ఇష్టమైన దానా, ప్రియురాలా అనేది సంబోధన. ఇది కూడా మొదటిసారి ఈ సంబోధన మనకి శ్లోకంలో కనిపిస్తోంది. శ్రీరంగభర్తు ప్రియే తే, నీ యొక్క వీక్షణ భువ, చూపుల నుంచి పుట్టినటువంటి, అంటే చూపుల నుంచి వచ్చినటువంటి పంచషా విప్రుష, 5 6 బిందువులమ్మా అంటున్నారు. ఆ బిందువుల వలన కలిగినటువంటి, ఆ చూపుల వలన కలిగినటువంటి బిందువుల యొక్క ఫలమే వీళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఐశ్వర్యాన్ని గురించి చెప్తున్నారు. అమ్మ కటాక్షం పడడం వల్ల కలిగినటువంటి ఐశ్వర్యాన్ని గురించి వివరణ చేస్తున్నారు. ఎవరి మీద పడుతోంది అంటే చేతనాచేతనాత్మకమైనటువంటి ఈ ప్రపంచం అంతటి మీద పడుతోంది. చేతనముల యందు ఎలా మార్పుని పొందుతోంది, అచేతనముల యందు ఎలాంటి వైభవాన్ని కనబరుస్తోంది అని మనం దాన్ని విడదీసుకోవాలి. చేతనాలు అచేతనాలు, చిత్తు అచిత్తు, ఇదే కదా మనకి 2 భాగాలుగా చెప్పబడుతుంది. ఆ 2 అంశములలోనూ అమ్మ యొక్క కటాక్షపాతం వల్ల కలుగుతూ ఉండేటటువంటి వైభవం చెప్పబడుతోంది. ముందుగా చేతనముల యందు ఎలా ఆ ఐశ్వర్యము మనకి తెలియబడుతోంది అనేదాన్ని చెప్తున్నారు. ఐశ్వర్యం అనేది ఎప్పుడూ అన్నింటిలోనూ ఒకే పరిమాణంలో ఉండదు, ఒకే రీతిలో కనపడదు. కానీ ఎంత ఉన్నా అది వాటికి ఐశ్వర్యమే అని చెప్పుకోవాలి. చీమకి చీమంత, బ్రహ్మకి బ్రహ్మంత అంటారు. అది దుఃఖమైనా అంతే, అది ఐశ్వర్యమైనా అంతే. కానీ ఐశ్వర్యం, నియమనశీలత, నియామకత్వం అనేటటువంటి ఒక గొప్పతనం ఎవరికుంది అంటే చిన్న పల్లెకి అధికారి అయినటువంటి ఆయనకి ఉంది, మొత్తం ప్రపంచానికి నిర్వాహకుడైనటువంటి వారికి ఉంది. బ్రహ్మగారు మొత్తం సృష్టిని అంతటినీ నిర్వహిస్తున్నాడు. చిన్న గ్రామాధికారి మొత్తం గ్రామాన్నంతటినీ నిర్వహిస్తున్నాడు. ఈయనకున్న ఐశ్వర్యానికైనా బ్రహ్మగారి ఐశ్వర్యానికైనా కారణం ఏదవుతోంది? అమ్మవారి కంటి నుంచి వచ్చినటువంటి 2 5 6 బిందువులు పడడం వల్ల వారికి ఆ స్థితి వస్తోంది అని మొదటి 2 పాదాలలోనూ కూడా చేతనగతమైనటువంటి ఐశ్వర్యాన్ని చెప్తున్నారు. ఆ కుగ్రామ నియామకాత్ అపి, కుగ్రామం, ఈ కు అనే పదం వచ్చేసరికి చెడ్డ అనే అర్థం మనకి స్ఫురిస్తుంది. కానీ ఇక్కడ కుగ్రామాలు, ఇది వ్యవహారంలో కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఉండదు. బాగా చిన్న కుగ్రామం అండి అంటాం, అంటే బాగా చిన్న పల్లెటూరు అని అర్థం అన్నమాట. ఆ అనేది మొదలుకొని అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. కుగ్రామ నియామకాత్, కుగ్రామాన్ని, చిన్న పల్లెకి అధికారి అయినటువంటి వానిని మొదలుకొని సర్వనిర్వాహకాత్ ఆ విభోహో అని సమన్వయం చేసుకోవాలి. సర్వనిర్వాహకత్వం, ఓ చిన్న ఊరికి అధికారి కావటం, మొత్తం జగత్తుకి అధికారి కావడం. సర్వనిర్వాహకుడు అనేసరికల్లా సర్వేశ్వరుడు అని భగవంతుణ్ణి చెప్తుందేమో అని మనకు ఒక అపోహ ఏర్పడుతుంది. ఎవరిక్కడ సర్వనిర్వాహకుడిగా చెప్పబడుతున్నారు అనంటే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మని చెప్తున్నారు అని అనుకోవాలి. బ్రహ్మ లోకాలను పాలిస్తున్నాడు, అధికారి గ్రామానికి ఆధిపత్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఇక్కడ ఎందుకు భగవద్వాచకం కావటం లేదు అనంటే తర్వాత భగవంతుని మీద పడితే ఉండేటటువంటి కటాక్ష ప్రభావం ఎలా ఉంటుందో తర్వాత మనకి తెలుస్తుంది. కనుక ఇక్కడ సర్వనిర్వాహకుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం చెప్పుకోవాలి. ఆ విభోహో, ఆ అని ప్రారంభించారు, మళ్ళీ ఆ సర్వనిర్వాహకాత్ అన్న చోట ఇంకొక ఆ అనే పదం ఉంది. ఈ ఆ అనేది విభోహో అనే దానికి మనం ముందు పెట్టుకోవాలి. ఆ కుగ్రామ నియామకాత్ అపి అంటే ఆ కుగ్రామ నియామకాత్, చిన్న పల్లెటూరుని పాలించేటటువంటి అధికారి మొదలుకొని ఆ సర్వనిర్వాహకాత్ ఆ విభోహ అపి, మొత్తం
మొత్తం ప్రపంచాన్నంతటినీ నిర్వహిస్తూ ఉండేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క కూడా చతుర్ముఖ బ్రహ్మ వరకు అని చెప్పుకోవాలన్నమాట. అపి ఐశ్వర్యం, ఈయనది ఐశ్వర్యమే, ఆయనది ఐశ్వర్యమే అని అనుకోవాలి. చీమగా పుట్టడము ఏదో ఒక గొప్పతనం, బ్రహ్మగా పుట్టడము ఏదో ఒక గొప్పతనం. అలాగే ఐశ్వర్యంలో దేవేంద్రుడికి ఉండేది ఐశ్వర్యమే, ఆముష్మికమైనటువంటి ఐశ్వర్యం. శేషగరుడ విశ్వక్షేణాదులకి ఉండేది ఐశ్వర్యమే, నిత్యమైనటువంటి ఐశ్వర్యం. అంచేత దీంట్లోనూ దాంట్లోనూ తేడాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే ఉత్తరోత్తర గుణం అంటున్నారు. ఉత్తరోత్తర గుణం ఉత్తరోత్తరంగా వృద్ధిని పొందుతూ ఉంటుంది. మొదట్లో మనం గ్రంథాధ్యయనం ప్రారంభం చేసినప్పుడు శ్లోకానుసంధానమే కష్టంగా ఉండేది. ఏ పదం ఏదో మనకి తెలిసేదే కాదు. ఆ చదవడం కానీ, దాన్ని అర్థం చేసుకోవడం కానీ, దాంట్లో ఉండేటటువంటి విశేషాంశాలను గుర్తించడం కానీ చాలా కష్టంగా ఉండేది. కానీ అభ్యాసం చెయ్యగా 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 ఇవాళ శ్లోకం అనుసంధానం చేసేసరికల్లా సంబోధన పదం ఏదో తెలుస్తోంది, క్రియాపదం ఏదో తెలుస్తోంది, అన్వయం ఏదో తెలుస్తోంది, భావం ఏదో తెలుస్తోంది. ఇలాంటి స్థితి వచ్చింది అంటే ఉత్తరోత్తరంగా వృద్ధిని పొందింది అభ్యాసం కనుక. జ్ఞానం కూడా అలాగే వికాసాన్ని పొందుతోంది. అలాగే ఐశ్వర్యం కూడా ఒకదాన్ని మించినది ఒకటి, ఒకదాన్ని మించినది ఒకటి, ఒకదాన్ని మించినది ఒకటి. ఉత్తరోత్తర గుణం ఐశ్వర్యము అంటున్నారు. చాలా సులభంగానే ఉంటుంది, గమనించండి. ఉత్తరోత్తర గుణమైన అంటే పల్లె నుంచి పట్టణం, పట్టణం నుంచి నగరం, నగరం నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం, దేశం నుంచి ఖండం, ఖండం నుంచి మొత్తం జగత్తు. అందుకని ఇది ఉత్తరోత్తర గుణం ఆ మొదలుకొని ఇంతవరకు అలా 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 క్రమంగా 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 ఉన్నతమైనటువంటి ఐశ్వర్యం. ఐశ్వర్యం ఏదైతే ఉందో, ఏ గొప్పతనమైతే ఉందో అది ఎందువల్ల కలిగింది వారికి అంటే ఆ ఐశ్వర్యాన్ని వాళ్ళు పొందడానికి కారణం తే వీక్షణ భువః, నీ కటాక్షము నుంచి కలిగినటువంటి పంచ ష విప్రుష, 5-6 బిందువులు పడడం వల్లే వాళ్ళకి అలాంటి ఉత్తరోత్తర గుణమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని చేతన వర్గానికి చెందినటువంటి ఐశ్వర్యాన్ని వివరణ చేశారు. లక్ష్మీ కటాక్ష పాత్రులైతే కలిగేటటువంటి స్థితిని అందులో తెలియచేశారు. ఇక తర్వాత అచేతనములకు ఉండేటటువంటి ఐశ్వర్యాన్ని తెలియచేస్తున్నారు. ఆ ఐశ్వర్యం అచేతనాలు కూడా అన్ని ఒక్కలాంటివి కావు. ఆ అచేతనాలని విడివిడివిడిగా డిఫైన్ చేస్తూ వాటిలో ఉండేటటువంటి ఒక్కొక్క ప్రత్యేకతని చెప్తున్నారు తర్వాత పదాల్లో. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం, అర్థాన్ని గమనిద్దాం. తుంగం ఎత్తైనవి, మంగళం శుభకరములైనవి, ఉజ్వలం ప్రకాశవంతములైనవి, గరిమవత్ బరువైనవి లేదా గొప్పతనం కలిగినవి, పుణ్యం సుకృతాన్ని అందించేవి, పునః పునః అనేది మంక అని అర్థంలో అన్నమాట, పావనం పవిత్రతను చేకూర్చేవి, ధన్యం ధన్యములు అనంటే భాగ్యవంతములు అని అర్థం అన్నమాట, గొప్పవి అని అర్థం. యత్ తత్ అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అచేతనగతములైనటువంటి ఐశ్వర్యాన్ని చెప్పేటటువంటి లక్షణాలన్నమాట. కొన్నింటిలో తుంగత అని ఉంటుంది, తుంగం అంటున్నారు. తుంగం అంటే ఏం చెప్పుకున్నాం అర్థం? ఎత్తైనవి అని చెప్పుకున్నాం. ఎత్తైనటువంటి మేరుగిరి లాంటి ప్రదేశాలలో ఉండేటటువంటి వృక్ష సంతతి అని అనుకుందాం. అవి అచేతన కోటికి చెందినవే. అలాంటి కొండ ప్రాంతాలలో ఎత్తైనటువంటి చోట్ల విలువైనటువంటి వనస్పతులు మనకి లభిస్తూ ఉంటాయి, వృక్ష సంపద మనకి లభిస్తూ ఉంటుంది. లేదు తుంగం అనేసరికల్లా వృక్షాలు ఎత్తుగా పెరుగుతాయి కాబట్టి ఆ ఎత్తుగా ఉండేటటువంటి ఆ ఔన్నత్యం అనేది వారికి కలిగింది, వృక్షాలకి కలిగింది. అంటే దేనివల్ల? అమ్మ యొక్క కటాక్ష ప్రభావం వల్ల వాటికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. అదే తుంగత
ఎత్తు, ఔన్నత్యం అని అనుకోవాలి. ఇక్కడ చరాలలో, అచేతనాలలో వృక్షాలు అని కొంతమంది అంటారు కొన్ని వ్యాఖ్యానాలలో. లేదు, మేరు పర్వతం లాంటి ఎత్తైనటువంటి పర్వతాలు అని కూడా చెప్తారు. కానీ తర్వాత మళ్ళీ పర్వతాలు వస్తాయి కాబట్టి పర్వత ప్రాంతంలో ఉండేటటువంటి వృక్ష జాతులు, వనస్పతులు ఇవి తుంగములు అని అనుకుందాం. ఎత్తుగా ఉండడం, ఔన్నత్యాన్ని కలిగి ఉండడం. మంగళం, కొన్ని వస్తువులను మనం మంగళకరములైనవి అని సంభావిస్తాం. నిజానికి అచేతనాలను అన్నింటినీ మనం మంగళకరములు అని అనుకోం. శుభకార్యాలు వచ్చినప్పుడు పసుపు, పూలు, దీపం ఇలాంటివన్నీ కూడా మంగళకరములైనటువంటిగా సంభావింపబడతాయి. అలాంటి గొప్పతనం, ఆ మంగళత్వం వాటికి దేని వల్ల కలిగింది అంటే అమ్మ యొక్క కటాక్షపాతం వల్ల అవి మంగళకరములు అవుతున్నాయి. వాటికి మంగళత్వం అనేటటువంటి ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఉజ్వలం, కొన్ని ఏమి ప్రకాశం లేకుండా ఉంటాయి, రాళ్ళు రప్పలు అని అంటాం. వాటిలోనే కొన్ని అద్భుతంగా ప్రకాశాన్ని పొంది ఉంటాయి. అవే మనకి మంగళకరములైనవి అనేటటువంటి చోట ఇక్కడ రత్నాదులు అని చెప్తారు. కానీ మళ్ళీ ధన్యం దగ్గర కూడా అదే వస్తుంది కాబట్టి ఇక్కడ మామూలుగా ఉండేటటువంటి రత్నాలు, మణులు, మాణిక్యాలు అని అర్థం చెప్పుకున్నా, ఇంతకంటే కూడా మణులలోని ద్యుమణి అని సూర్యుణ్ణి సంభావిస్తాం. అంటే చంద్ర, సూర్య, తారకాదులు అని ఇక్కడ ఉజ్వలము అనడానికి రెండు రకాలుగాను సమన్వయం చేస్తారు. ఒకటి రత్నాదులు అయినటువంటి ప్రకాశం కలిగినటువంటి మణులు అని చెప్పుకోవచ్చు. ద్యుమణి, చంద్రుడు, తారకలు మొదలైనవి. అవెందుకలా ప్రకాశాన్ని పొంది ఉన్నాయి అంటే అమ్మ యొక్క కటాక్షపాతం వల్ల అంటున్నారు. గరిమవత్, బరువైనవి అని అర్థం. అంటే గొప్పవిగా చెప్తాం. వాడండి బంగారు కొండ అంట. ఈ కొండ అనడం దేనికి అంటే ఆ విలువ అన్నమాట. ఆ బరువు దేని వల్ల ఉంది, ఆ గౌరవం అనేది వాటికి వేటి వల్ల వచ్చింది అంటే పర్వతాదులని చెప్తున్నారు ఇందులో. వృక్షాలు, పర్వతాలు, రాళ్ళు, మిగిలినటువంటి వస్తువులు ఒక్కొక్క విలక్షణతని మిగిలిన వాటిలో లేని గొప్పతనాన్ని పొందుతున్నాయి అంటే అమ్మ కటాక్ష ప్రభావమే అంటున్నారు. ఇక పుణ్యం, పావనం రెండు పదాలున్నాయి, గమనించండి. మళ్ళీ నేను అడుగుతాను ఎప్పుడైనా, పుణ్యము అన్న పావనము అన్న రెండిటికి ఒకే అర్థం భాషిస్తుంది మనకి. కానీ పుణ్యము అంటే మనం సత్కర్మలు చెయ్యడం ద్వారా మనకి కలిగేటటువంటి సత్ఫలముని పుణ్యము అని అంటాం. అలాంటి పుణ్యం దేని వల్ల కలుగుతుంది అంటే యజ్ఞయాగాది క్రతువులు, వేదోక్తమైనటువంటి చర్యలని ఆచరిస్తే కలిగేటటువంటి వచ్చేటటువంటి సుకృతం. అలాంటి సుకృతం ఇచ్చేవిగా సంభావింపబడ్డాయి. దేనివల్ల అమ్మ యొక్క అనుగ్రహం వల్ల. అందుకే పుణ్యం అంటే యజ్ఞయాగాది క్రియలు అని చెప్పుకోవాలి. ధర్మాన్ని మనకి ధర్మ కార్యాలు అని చెప్పుకోవాలి. అలాగే పావనం, ఇది ఇంకా క్లియర్ గా మనకి తెలుస్తుంది. పుణ్య నదులు, పుణ్య నదీ తీర్థాలలో మనం స్నానం చేస్తే మనలో ఉండేటటువంటి దోషాన్ని పోగొట్టేటటువంటి పవిత్రత వాటికి కలిగింది. నదులు ఎందుకు పవిత్రాలు, ఎందుకు నదీ జలం పవిత్రం అంటే అది భగవద్ అనుగ్రహం వల్ల, అమ్మ అనుగ్రహం వల్ల వాటికి ఆ పవిత్రత ఏర్పడింది. యజ్ఞయాగాది క్రియలు ఎందుకు సుకృతాన్ని ఇస్తాయి, అది అమ్మ యొక్క అనుగ్రహం. కొండలు ఎందుకు బరువైనవి, అది వాటికి అనుగ్రహం, అమ్మ యొక్క అనుగ్రహం. దీపం ఎందుకు మంగళకరమైనది, అది అమ్మ యొక్క అనుగ్రహం. వృక్షాలు ఎందుకు ఎత్తైనవి అంటే అమ్మ యొక్క అనుగ్రహం అంటున్నారు. అలా ఈ లక్షణాలన్నీ, ఈ క్వాలిటీస్ అనుకుందాం అన్నమాట. ఈ విలక్షణతలన్నీ కూడా ఎందువల్ల కలుగుతున్నాయి, ఇంకా పావనంతో ఆగలేదు. ధన్యం అంటున్నారు. ధన్యత అనంటే భాగ్యము కలిగి ఉండుట అని అనుకున్నాను. ధనము కలిగినది ధన్యము అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నామే. అలా ధన్యములు అంటే భాగ్యవంతములు అయినవి, నవనిధులు మొదలైనవన్నీ చెప్పబడుతూ ఉంటాయి చూసారా. ఇవన్నీ ధన్యతని చేకూర్చేవి అని అంటారు. ఈ గొప్పతనాలన్నీ ఆయా వస్తువులకి అవి అచేతనములు అయినా వాటిలో ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణం, గొప్పతనం కలగడానికి కారణం
ఈ స్థితిని అవి పొందడానికి కారణం ఏది అనంటే ధన్యం యత్ తత్, ఇలా చెప్పబడేటటువంటి వస్తుజాతమంతా ఏదైతే ఉందో అది అని అచేతనగతమైనటువంటి ఐశ్వర్యాన్ని చెప్పి అదశ్చ అంటున్నారు. అదహ అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి చేతనగతమైనటువంటి ఐశ్వర్యం. అదేమిటి అంటే ఒక కుగ్రామానికి నియామకుడుగా ఉండడం, మొత్తం సర్వానికి నిర్వాహకుడిగా ఉండడం, ఇవన్నీ కూడా వీటితో పాటుగా ఆ ఐశ్వర్యం అని చెప్పుకోవాలి. ఈ లోకాన్ని నిర్వహించగలిగే అంతగా ఉత్తరోత్తర గుణంగా పెరిగినటువంటి ఐశ్వర్యము, అవన్నీ కూడా అంటే వీటితో పాటుగా అది, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? పంచషా విపృషః తే వీక్షణ భువః, నీ చూపుల నుంచి వచ్చినటువంటి 5-6 బిందువుల యొక్క ఫలితమే అమ్మా వీటికి ఈ రకమైనటువంటి ఐశ్వర్యము లభించింది అంటే అని అమ్మ యొక్క కటాక్ష వైభవాన్ని చాలా అద్భుతంగా ఇందులో మనకి తెలియచేస్తున్నారు. అచేతనగతమైనటువంటి ఐశ్వర్యానికి చాలా విశేషణాలని చెప్పారు. వాటిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణని చూసుకుందాము. తుంగము అంటే కొండ అని చెప్పుకోవచ్చు, వృక్షములు అని చెప్పుకోవచ్చు. ఉజ్వలము అంటే సూర్యచంద్రులు తారకలు అని చెప్పుకోవచ్చు, రత్న మాణిక్యాలు మొదలైనటువంటివి అని కూడా చెప్పుకోవచ్చు. మిగిలినవన్నీ మంగళం, ఇవన్నీ మనకి తెలిసినవే. పుణ్యం పావనం దగ్గర పవిత్రతని కలిగించేవి, పవిత్రతని కలిగి ఉన్నవి నదులు అయితే పుణ్యమును సంపాదించి పెట్టేవి యాగాది యజ్ఞయాగాది క్రియలు అని అనుకోవచ్చు. చూపులు అని కాదు, అంటే చూపుల ప్రభావము అనేదే అసలు తాత్పర్యం. కానీ కటా వీక్షణ భువః విపృషః అని ఇంకా స్పష్టం చేస్తున్నారు. అంటే అమ్మ కటాక్షం పూర్తిగా పడితేనే ఇలాంటి వైభవం కలుగుతుంది అని అనుకోక్కర్లేదు. అది 2-5-6 బిందువులు పడితే చాలు, ఇదిగో ఇంతటి గొప్పతనం సిద్ధిస్తుంది అని. చూపుల వల్ల కలిగిన 5-6 బిందువుల యొక్క ప్రభావము అంటే తాత్పర్యాంశంగా చూపుల ప్రభావము అని అనుకోవాలి. కానీ ఆ చూపు కూడా అత్యల్పంగా పడితే చాలు అనేసి ఏదో 2-3 చుక్కలు వేస్తే అని అంటాను చూసారా, ఆ 2-3 చుక్కలు చాలండి, ఆ మందు పనిచేస్తుంది, మొత్తం అంతా తాగక్కర్లేదు, ఆ డోస్ అంతా వేసుకోక్కర్లేదు, 2-3 చుక్కలు వేస్తే చాలు అన్నట్లుగా చెప్తున్నారు. 5-6 బిందువులు చాలు అని చేతన అచేతనగతమైనటువంటి ఐశ్వర్యదాయకములు, ఐశ్వర్య ప్రాప్తికి కారకములు అని ఈ శ్లోకంలో మనకి అమ్మ కటాక్ష వైభవాన్ని తెలియజేస్తున్నారు. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ఆ కుగ్రామ నియామకాదపి విభోరా సర్వ నిర్వాహకాత్ ఐశ్వర్యం యదిహోత్తరోత్తర గుణం శ్రీరంగభర్తు ప్రియే తుంగం మంగళం ఉజ్వలం గరిమవత్ పుణ్యం పునః పావనం ధన్యం యత్తదశ్చ యత్ తత్ అదః చ అని 4 పదాలుగా విడదీసుకోవాలి. యత్ ఏదైతే ఉందో, తత్ అది, అదః ఇది, చ కూడా అని అర్థం అన్నమాట. అంటే ముందు చెప్పినది ఇది కూడా అని కలుపుతున్నారు. యత్తదశ్చ వీక్షణ భువస్తే వీక్షణ భువః తే తే వీక్షణ భువః, నీ కటాక్షము నుంచి పుట్టిన పంచషా విపృషః. తర్వాత శ్లోకం ఇది కూడా చాలా సులభంగానే ఉంటుంది. తర్వాత 16వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఏకో ముక్తాతపత్ర ప్రచల మణిఘణాత్కారి మౌళిర్మనుష్యః దృప్యద్దంతావలస్తో న గణయతి నతాన్ యక్షణం క్షోణిపాలాన్ యత్తస్మై తిష్టతేన్యః కృపణమశరణో దర్శయన్ దంతపంక్తి. దంతపంక్తిం అని కూడా ఉంటుంది. 2 రకాల పాఠాలు ఉన్నాయి, ఏదుంటే అదే ఉంచుకోండి. తత్
తత్తే శ్రీరంగరాజ ప్రణయిని నయనోదంచితన్యంచితాభ్యాం. మరొకసారి శ్లోకం చదువుతాను. మొదటిసారి చదివినప్పుడు కష్టంగా ఉంటుంది, అర్థం తెలుసుకుని చదివిన తర్వాత చాలా సులభగ్రాహ్యంగా ఉంటుంది. ఏకో ముక్తాతపత్ర ప్రచల మణిగణాత్కారి మౌళిర్మనుష్య దృప్యద్దంతావళస్తో న గణయతి నతాన్ యక్షణం క్షోణిపాలాన్ యత్తస్మై తిష్టతేన్యః కృపణమశరణో దర్శయన్ దంతపంక్తిం లేదా దంతపంక్తీః తత్తే శ్రీరంగరాజ ప్రణయిని నయనోదంచిత నియంచితాభ్యాం. ఇందులో కూడా వాక్యాన్ని పరిపూర్ణం చేసేటటువంటి క్రియాపదం ఏది లేదు. ఆ క్రియాపదాన్ని మనం తెచ్చి పెట్టుకోవాలి. నయనోదంచితన్యంచితాభ్యాం భవంతి లేదా కలుగుతున్నాయి అని మనం వాక్యాన్ని పూర్తి చేసుకోవడానికి క్రియాపదాన్ని తెచ్చుకోవాలి. స్పష్టమైనటువంటి క్రియాపదం, వాక్యాన్ని పూర్తి చేసే క్రియాపదం ఇక్కడ లేదు. అది నీ చూపుల యొక్క ప్రభావం వలన కలుగుతోంది అని మనం దాన్ని పూర్తి చేసుకోవాలన్నమాట. ఇక క్రియాపదాలు ఇందులో లేవా అంటే ఉన్నాయి. 2 క్రియాపదాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. గణయతి అనేది ఒక క్రియాపదం ఉంది, తిష్టతే అనే ఒక క్రియాపదం ఉంది. గణయతి అనేది 2వ పాదంలో ఉంది, తిష్టతే అనేది 3వ పాదంలో ఉంది. గమనించండి, తిష్టతే ఉన్నాడు, గణయతి అంటే లెక్కిస్తున్నాడు అని అర్థం. దానికి న గణయతి అని నా అనేదాన్ని సమన్వయం చేసుకోవాలి. నగణయతి అంటే లెక్క చెయ్యటం లేదు, లక్ష్య పెట్టటం లేదు అనే అర్థంలో వస్తుందన్నమాట. అవి క్రియలే కానీ ప్రధాన క్రియలు కాదు. ఒక సన్నివేశాన్ని ఇందులో మనకి చూపిస్తున్నారు. ఇందులో మొదటి 2 పాదాలలోనూ ఐశ్వర్యము యొక్క వైభవాన్ని చెప్తున్నారు. ఐశ్వర్యము యొక్క పరాకాష్ఠ ఎలా ఉంటుంది అనే దాన్ని చెప్తున్నారు. 3వ పాదంలో దారిద్ర్యము యొక్క పరాకాష్ఠ ఎలా ఉంటుంది అనేదాన్ని చెప్తున్నారు. ఆఖరి పాదంలో ఈ ఐశ్వర్యానికి ఈ దారిద్ర్యానికి ఏది కారణమో దాన్ని వివరణ చేస్తున్నారు. అంటే శ్లోకాన్ని మనం 3 భాగాలుగా చేసుకుందాం. 2 పాదాలు ఒక భాగం, 3వ పాదం ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తోంది, 4వ పాదం ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తోంది. మొదటి 2 పాదాలలోనూ ఐశ్వర్యము యొక్క ఉత్కర్షని చెప్తున్నారు. తర్వాతి పాదంలో దారిద్ర్యము యొక్క పరాకాష్ఠని చెప్తున్నారు. ఈ 2 కలగడానికి కారణమేదో దాన్ని ఆఖరి పాదంలో వివరణ చేస్తున్నారు. ఇది కూడా అమ్మ యొక్క కటాక్ష ప్రభావము అనే దాన్ని స్పష్టం చేస్తున్నారన్నమాట. ఇందులో క్రియాపదం ప్రత్యేకించి వాక్యపూరకమైనది లేదు కాబట్టి సంబోధనార్థకమైన పదాన్ని చూద్దాం. ఇందులో ఏమని సంబోధిస్తున్నారు అంటే 4వ పాదంలోనే చూడండి, శ్రీరంగరాజా ప్రణయిని. వెనుకటి శ్లోకంలో పిలిచినటువంటి పిలుపు, ఇందులో పిలుస్తున్నటువంటి పిలుపు 2 ఒక్కటే. కాకపోతే శ్రీరంగ పదం కూడా కామన్ గానే ఉంది. అక్కడ ప్రియే అన్నారు, ఇక్కడ ప్రణయిని అని అంటున్నారు. ప్రణయిని అంటే కూడా ప్రియురాలు అనే అర్థం. ప్రియే అనేది కూడా సంబోధనార్థకమైనటువంటి ప్రియురాల అని పదం. అక్కడ శ్రీరంగ భర్త అన్నారు, ఇక్కడ శ్రీరంగ రాజు అంటున్నారు. రాజు అంటే రంజింప చేసేవాడు, భర్త అంటే భరించేటటువంటి వాడు. శ్రీరంగనాథుని ప్రియురాలు, శ్రీరంగ రాజు, శ్రీరంగ చంద్రుడు అని ఎన్నోసార్లు మనం శ్రీరంగరాజస్తవంలో చెప్పుకున్నాం కదా. అలాగా రంగరాజు, రంగ పట్టణానికి రాజు అయినటువంటి ఆయన అని, ఆయన ప్రణయిని, ఆయనకి ఇష్టురాలైనటువంటి ఆమె అని అంటున్నారు. ఎందుకిలా ఇప్పుడు సంబోధనలో ఏం తెలియచేస్తున్నారు మనకి అని అంటే, ఆమెదే గొప్పతనం, కానీ ఆ గొప్పతనానికి కారకుడైనటువంటి వాడు స్వామి, అది స్వామికి కూడా ఆనందాన్ని కలిగించేదే అవుతుంది అనే దాన్ని తెలియచేయటం కోసం ఆయనకి ఆమె పట్ల ఉండేటటువంటి ప్రీతిని స్ఫురింపచేసేటటువంటి సంబోధనలని ఇందులో ప్రయోగిస్తున్నారు. శ్రీరంగరాజ ప్రణయిని అని పిలుస్తున్నారు. తే అంటున్నారు, మళ్ళీ నీ యొక్క
అని చెప్తున్నారు. నీ యొక్క ఏమిటి ఆమె యొక్క నయన ఉదంచిత నియంచితాభ్యాం. నయన పదం ఇంతకు ముందు మనకు వచ్చింది ఒక శ్లోకంలో. స్తన నయన గుళుచ్ఛ స్ఫార పుష్ప అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నయనములు అంటే నేత్రములు అని అర్థం. వెనకని మనకి అమ్మ యొక్క వీక్షణములు అనే పదాన్ని ప్రయోగించారు. ఇందులో నయన పదాన్ని ప్రయోగిస్తున్నారు. నయనం అంటే కన్ను, వీక్షణం అంటే చూపు అని మనం అనుకుంటున్నాం. కిందటి శ్లోకంలో చూపుల నుంచి పుట్టినటువంటి బిందువులు అంటున్నారు. ఇప్పుడు నయనములు నేత్రముల యొక్క ఉదంచిత నియంచిత. ఉదంచితం అంటే వ్యాకోచించటం, నియంచితం అంటే సంకోచించటం. కనులు వికాసాన్ని పొందడం, కనులు సంకోచాన్ని పొందడం అనే రెండు స్థితులను చూపిస్తున్నారు. కనులు వికాసాన్ని పొందితే ఎలాంటి స్థితి కలుగుతుంది, సంకుచితములు అయితే ఎలాంటి స్థితి కలుగుతుంది. నయన ఉదంచిత నియంచితాభ్యాం. నీ కనుల యొక్క వికాసము సంకోచము కారణముగా తత్ అంటున్నారు, అది అంటున్నారు. ఏది? పైన ఉండేటటువంటి స్థితి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు అనే దాన్ని వివరణ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అందమైన సన్నివేశాన్ని చూపిస్తున్నారు. ఐశ్వర్యానికి హద్దు ఎక్కడ? ఎంత ఉంటే వాడు అందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు అని చెప్పబడతారు అంటే శాస్త్ర సమ్మతంగా చెప్పబడేది గజాంతమైనటువంటి ఐశ్వర్యం అని చెప్తున్నారు. అంటే ఐశ్వర్యవంతుని యొక్క ఐశ్వర్యము ప్రకటమవుతూ ఉండేటటువంటి స్థితి ఏనుగు అంబారీని ఎక్కి ఊరేగుతూ ఉండేటటువంటి సన్నివేశం. అలాంటి సన్నివేశంలో ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి ఒక మహాచక్రవర్తి యొక్క స్థితిని చూపిస్తున్నారు. ఇందులో జాగ్రత్తగా గమనించండి. నేనేదో వర్ణించటం కాదు, మీరు పదాలని బట్టి ఆ సన్నివేశాన్ని గ్రహించాలన్నమాట. మనం కూడా అలాంటి గొప్ప ఐశ్వర్యవంతులము అని మనం కూడా తృప్తిని పొందడానికి తగినటువంటి స్థితి ఎప్పుడు అంటే ఆ భగవంతుని యొక్క కైంకర్య రూపమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం కనుక అలా పొందితే అది గజాంతమైనటువంటి ఐశ్వర్యం. ఇక్కడ లౌకికమైనటువంటి ఐశ్వర్య వైభవాన్ని చూపిస్తున్నారు. ఏకః అని ప్రారంభం చేస్తున్నారు. మనకి మొన్నటి శ్లోకంలో ఏకా అనే పదం వచ్చింది. అక్కడ స్త్రీలింగం కాబట్టి ఏకా అన్నారు. ఇక్కడ పుల్లింగం కాబట్టి ఏకః అంటున్నారు. ఏకః ఒకడు అని అర్థం. ఏకా అంటే ఒకతే, ఒక ఆమె అని అర్థం అనమాట. ఏకః ఒక ఆయన స్థితి. అమ్మ కనుల వికాసాన్ని పొందితే ఈయన స్థితి ఇలా ఉంది. ఎలాంటి స్థితి అంటే ముక్త ఆతపత్రం, ముత్యాల గొడుగు. ఆతపత్రం అంటే గొడుగు. ఎక్కడ మనకు వచ్చింది ఈ పదం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. శ్రీరంగరాజస్తవంలో మనకి ఈ ఆతపత్రం అనేటటువంటి పదం ఒక చోట వచ్చింది. ఎక్కడ అంటే లక్ష్మీనారాయణుల యొక్క విహార సందర్భాన్ని చెప్పేటటువంటి స్థితిలో అందులో ఉండేటటువంటి పుష్పాలు వారికి లీలాతపత్ర పరిష్క్రియ అనేటటువంటి ప్రయోగం వస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ లీలాత పత్రం, ఇక్కడ ముక్తాత పత్రం. చూసారా? అక్కడ సరదాగా పువ్వుల గొడుగులు చేసుకుంటున్నారు వాళ్ళు, లీలోపకరణంగా ఉంది. ఇక్కడ ముత్యాల గొడుగు. గొడుగు అందమైనటువంటి ముత్యాలతో చేయబడింది. ఆ ముత్యాల సరాలు చక్కగా చుట్టూ కదులాడుతూ ఉన్నాయి. ముక్తాత పత్ర, ఆ ముక్తాత పత్రం కింద ఉన్నాడు. ఆ ముక్తాత పత్రం పైన ఉంది. అక్కడి నుంచి జూమ్ చేసి కెమెరాని అలా కిందకి తీసుకొస్తున్నారనమాట. ఏకః ఒక ఆయన అంచేత ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన్ని చూపించాలి. ఎక్కడి నుంచి చూపిస్తున్నారు భట్టరు వారు అంటే అసలే ఎత్తుగా ఉన్నాడు, అంతకంటే ఎత్తుగా ఆయన కూర్చున్నాడు, అంతకంటే ఎత్తుగా గొడుగు ఉంది. అంటే పైన ఏది ఉందో అదే కదా మొట్టమొదటి మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ముక్తాత పత్ర ప్రచల కదులుతున్నాయి.
మణి, మణులు కదులుతున్నాయి. దేనికున్న మణులు అంటే ఆ ఆతపత్రానికి వేలాడుతూ ఉండేటటువంటి మణులు అది కదులుతున్నాయి. ఎంచేత కదులుతున్నాయో మనకు అర్థమవుతుంది, తర్వాత తెలుసుకుంటే. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు, చక్రవర్తి కాబట్టి ఆయన కిరీటాన్ని ధరించి ఉన్నాడు. ఆ కిరీటం కూడా అద్భుతమైనటువంటి మణులతో చేయబడినటువంటి కిరీటం. ఇప్పుడు ఈ గొడుగు కదులుతోంది. ఆ గొడుగుకు ఉండేటటువంటి ఆ ముక్తా మణులు ఈ కిరీటంలో ఉండేటటువంటి మణులకి తగులుతున్నాయి. తగులుతూ ఉండేసరికల్లా చప్పుడు అవుతోంది. ఆ మణులు ఒరుసుకుంటూ ఉంటే కలిగేటటువంటి చప్పుడు వినిపిస్తోంది అక్కడ శుభకరంగా. అబ్బా, మనం ఏదో ఒక చిన్న డైమండ్ చెవికో ముక్కుకో పెట్టుకుంటేనే గొప్ప అనుకుంటున్నాం. అలాంటిది అవి ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటూ కదులుతూ చప్పుడు చేసే అంత ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఏవా మణులు అంటే ముక్తాతపత్ర ప్రచల, ఆ ముత్యాల గొడుగు దగ్గర కదులుతూ ఉండేటటువంటి మణి ఘణాత్కారి. ఇది ధ్వని అనుకరణ శబ్దం. ఘణాత్కారి అంటే ఘణలాడుతోంది అన్నమాట. అంటే ఈ మణులు, ఆ కిరీటపు మణులు ఒకదాన్ని ఒకటి తగిలేసరికల్లా పుడుతూ ఉండేటటువంటి శబ్దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. మణి ఘణాత్కారి మౌళి, ఆయన శిరస్సు ఆ మణుల రవాన్ని ప్రతిధ్వనింపచేసే అంతగా వినేటట్లుగా, మణుల రవాన్ని కలిగించేటట్లుగా ఉంది ఆయన శిరస్సు. అంటే శిరస్సు మీద ఒక ముత్యాల గొడుగు, శిరస్సు మీద ఒక మంచి రత్న కిరీటం ఉన్నాయి. కాబట్టి అలా రత్న కిరీటాన్ని ధరించి ముత్యాల గొడుగు కింద ఉన్నటువంటి శిరస్సు కలిగిన వాడు మనుష్య, ఏకః మనుష్య, ఒక ఆయన అని చెప్పుకోవాలి. ఇంతకీ ఆయన ఎక్కడున్నాడు? గొడుగు వేస్తుంటే నడిచి వెళుతున్నాడు అనుకుంటున్నారా? కాదు. దృప్యత్ దంతావళస్థ, మదించినటువంటి ఏనుగు మీద అధివసించి ఉన్నాడు ఆయన. మదించినటువంటి ఏనుగు, ఆ ఏనుగు మీద అంబారి, ఆ అంబారి మీద ఆయన శిరస్సు మీద కిరీటం, ఆ కిరీటంతో కూడినటువంటి మౌళి మీద ముత్యాల గొడుగు. ఇది సన్నివేశాన్ని చూపిస్తున్నారు. అలా ఏనుగు అంబారీని ఎక్కి ఊరేగుతూ ఉండేటటువంటి ఆయన నతాన్, ఆయనకి నమస్కారాలు పెడుతూ ఇటు అటు బారులు తీరి మిగిలినటువంటి రాజులందరూ కూడా నిలబడి ఉంటున్నారు. ఆయన చక్రవర్తి, మిగిలిన వాళ్ళందరూ ఆయనకి సామంతులు. ఆయన ఊరేగించుతూ వస్తున్న ఆయనని చూసి నమస్కరించడం కోసం, తమ గౌరవాన్ని తెలియచేయడం కోసం మిగిలిన వాళ్ళందరూ వేచి ఉన్నారు ఇటు అటు కూడా. వాళ్ళందరూ రాజుగారిని చూసి ఇలా వంగి ప్రణామాలు చేస్తున్నారు. కానీ ఈయన అసలు వాళ్ళని లెక్కే చేయటం లేదు. నా గణయతి నతాన్, నమస్కరిస్తున్నటువంటి వారిని నా గణయతి, అస్సలు పట్టించుకోవటం లేదు. అస్సలు వాళ్ళ మీద ఒక్క క్షణం కూడా తన చూపుని ఆయన ఆన్సటం లేదు. ఎంతసేపు అంటే యత్ క్షణం క్షోణిపాలాన్, క్షోణిపాలులు అంటే రాజులు అని అర్థం. క్షోణి అంటే భూమి, ఆ భూమిని పరిపాలించేవారు అని అర్థం. రాజులు. నతాన్ క్షోణిపాలాన్, నమస్కరిస్తూ ఉండేటటువంటి సామంత రాజులని నక్షణం, యక్షణం, ఒక్క క్షణం కూడా లక్ష్యమాసన్ అని మనకి ఇంతకు ముందు శ్లోకంలో ప్రయోగం వచ్చింది. ఇక్కడ నా గణయతి, వాళ్ళ వైపు ఒక్క క్షణం కూడా తన చూపుని ఆయన ప్రసరింప చేయటం లేదు. వాళ్ళు దండం పెడుతున్నారో లేదు అసలు పట్టించుకోవటం లేదు అని అర్థం అన్నమాట. మహామహులందరూ వచ్చి వేచి ఉండి వంగి నమస్కారాలు చేస్తూ ఉంటే ఏనుగుని అధిరోహించి అంబారీని ఎక్కి దాని మీద హాయిగా కిరీటధారి అయి ఉండి ముత్యాల గొడుగు కింద ఉండి అద్భుతమైనటువంటి వైభవంతో ముందుకి సాగిపోతున్నాడు. రాజసం ఉట్టిపడేటట్లుగా ఉంది, ఎవరిని పట్టించుకునేటట్లుగా లేదు ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క ఐశ్వర్యం. ఎందుకు గణించటం లేదు? రాజత్వం వల్ల వచ్చినటువంటి రాజసం. ఆ ఐశ్వర్యంతో ఆయన ఎవరినీ లెక్క చేయకుండా ఉన్నాడు. ఏనుగుని మీద ఊరేగుతూ ఉండేటటువంటి సన్నివేశం. అంత గొప్పతనం ఆయనకి ఎందుకు కలిగింది అంటే శ్రీరంగరాజ ప్రణయిని తే నయన
ఉదంచిత, నీ నేత్రాలు వికాసంతో వాళ్ళ వైపు చూసే ఆ నేత్ర వికాసానికి ఫలితం ఆ ఐశ్వర్యాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. అంటే ఇది ఐశ్వర్యానికి పరాకాష్ఠ అయినటువంటి స్థితి ఒక ఆయనకి కలిగింది. ఏకహ మనుష్య. ఇప్పుడు మరొక ఆయన వైపు తిప్పారు కెమెరా. ఇప్పుడు ఎలా ఉంది సన్నివేశం అంటే, తస్మై తిష్టతే అన్యః, అన్యః మరొక ఆయన్ని చూపిస్తున్నారు. ఈయన ఎలా ఉన్నాడు అంటే, కృపణం అశరణ, చాలా దీనంగా ఉంటున్నాడు, ఎవరు దిక్కు లేదన్నట్లుగా ఉన్నాడు, గర్భదరిద్రుడిలా ఉంటున్నాడు ఆయన. దర్శయన్ దంత పంక్తి, తన పలువరసని ఇకిలిస్తున్నాడు ఆయన. అంటే అలా తన దైన్యాన్ని ప్రకటిస్తూ, దిక్కులేనితనాన్ని చూపించుకుంటూ, పళ్ళికిలిస్తూ, అంటే రాజుగారు ఎలాగైనా తనని కటాక్షించాలి అనేటటువంటి ఆశతోటి పళ్ళికిలిస్తూ, దర్శయన్ దంత పంక్తి, ఎవరికి చూపిస్తున్నాడు? తస్మై, ఆ రాజుగారికి తన పలువరసని చూపిస్తున్నాడు. అంటే ఇకిలిస్తున్నాడు, అంటే దీనంగా యాచిస్తున్నాడు అనమాట. అలా దంత పంక్తిని చూపిస్తూ, తస్మై దంత పంక్తి దర్శయన్, ఆయనకి తన పలువరసని చూపిస్తూ, పళ్ళికిలిస్తూ, ప్రాధేయపడుతూ అని అర్థం అనమాట. అన్యః తిష్టతే, మరొక ఆయన అలా యాచన చేస్తూ దైనంగా అలా నిలబడి ఉంటాడు. నిజానికి మహామహారాజులనే పట్టించుకోకుండా ముందుకి సాగిపోతూ ఉండేటటువంటి ఆ చక్రవర్తి గారి చూపు ఈ భిక్షువు మీద పడుతుందా, ఈ దరిద్రుడి మీద పడుతుందా, ఈ దరిద్రుడికి ఆయన కటాక్షం లభిస్తుందా? కానీ ఈయనకు ఉండేటటువంటి దైన్యం అలాంటిది. అందుకే తను జాలి అందరికీ కలిగేటట్లుగా పళ్ళికిలిస్తూ దీనంగా నిలబడి ఉంటాడు ఒక ఆయన. మరొక ఆయన ఏమవుతున్నాడు? ఏనుగు అంబారీనెక్కి ఊరేగుతూ ఉన్నాడు. అదేమో గజాంతమైనటువంటిది, ఐశ్వర్యమేమో సంపదకి పరాకాష్ట. ఈ దీనత్వము, ఈ పళ్ళికిలించడము, అలా ప్రాధేయపడము అనేవి యాచకునికి ఉండేటటువంటి లక్షణాలు. ఇది దేనికి పరాకాష్ట అంటే, సంపద లేకుండా ఉండేటటువంటి స్థితికి పరాకాష్ట. అది ఎక్స్ట్రీమే, ఇది ఎక్స్ట్రీమే. ఈ రెండు దశలు ఇద్దరికి కలుగుతున్నాయి. ఎందువల్ల కలుగుతున్నాయి అంటే, అమ్మ యొక్క చూపుల వికాసం కలిగితే ఆ స్థితి కలుగుతుంది, ఉన్నతి. అమ్మ యొక్క చూపులు సంకుచితములు అయితే, ఆ దృష్టి పడకపోతే ఇదిగో ఈ దైన్యమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అంటారు. ఎందుకు ఆయన చక్రవర్తిగా అంత భోగాలను అనుభవిస్తున్నాడు, ఎందుకు ఈయన దరిద్రుడిగా యాచకుడై ఇలాంటి దీనమైనటువంటి స్థితిని పొందుతున్నాడు అంటే, తత్, దానికి కారణం చెప్తున్నారు. తే, నీ యొక్క నయన ఉదంచిత నియంచితాభ్యాం అంటారు. నీ చూపులు వికాసాన్ని పొందితే అలాంటి స్థితి, నీ చూపులు సంకుచితములు అయితే నువ్వు కనులు తెరిస్తే అలా అవుతావు, నువ్వు కనులు మూస్తే నీ చూపు మా మీద పడకపోతే ఇదిగో ఇలాంటి దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని పొందేటటువంటి వాళ్ళు అవుతారు అని ఇద్దరిని చూపిస్తూ రెండు స్థితులని తెలియచేస్తూ, ఆ రెండు స్థితులకి కారణం అమ్మ యొక్క కటాక్షపాతము, కటాక్షలేమి అని చెప్తున్నారు. అమ్మ చూపుల ప్రభావాన్ని ఇందులో దాని సోదాహరణంగా వివరణ చేస్తున్నారనమాట. నిజానికి వెనుకటి దాంట్లో చేతనాచేతనగతమైనటువంటి ఐశ్వర్యాన్ని కామన్ గా చెప్పారు, మొత్తం సృష్టిలో ఉండేటటువంటి ఆ తేడాలని చెప్పారు. ఇందులో స్థితులలో ఉండేటటువంటి తేడాని మనకు చెప్తున్నారు. కార్యాన్ని బట్టి కారణాన్ని ఆరోపణ చెయ్యడం అంటారు. ఇక్కడ కార్యమేది అంటే దరిద్రత, దరిద్రుడుగా ఉండడం. కార్యమేది సంపన్నుడుగా ఉండడం. ఈ రెండిటికి కారణం ఏమిటి అంటే, అమ్మ యొక్క చూపులు పడుట పడకపోవుట అనేటటువంటి కారణాన్ని ఇందులో మనకి ఊహించి చెప్తున్నారు. ఊహించి కాదు, ఆ కారణం వల్లే ఇలాంటి స్థితులు కలుగుతాయి. అమ్మ కటాక్షానికి అంతటి ప్రభావము ఉంటుంది. అమ్మ కన్నులు తెరిచి మన వైపు చూస్తే
మనం అంతటి ఉన్నతిని పొందుతాం. అమ్మ చూపు మన మీద పడకపోతే ఇదిగో ఇంతటి దుర్భరమైనటువంటి స్థితిని మనం పొందుతాము అనేదాన్ని ఇందులో మనకి ఈ స్థితులని వర్ణించటం ద్వారా స్పష్టం చేస్తున్నారు అని అనుకుందాం. ఇవాళ మనం ఏనుగు అంబారీని ఎక్కి ఊగలేకపోవచ్చు, కానీ ఆరోగ్యవంతులమే ఉన్నాం, గౌరవంగా బ్రతుకుతున్నాం, పాటవంతో ఉన్నాం. శరీర పాఠవము ఉంది, మనస్సుకి ఒక రకమైనటువంటి పాఠవము ఉంది. ఎన్నో రకాలైనటువంటి శక్తులు భగవంతుడి వల్ల మనం పొంది ఉన్నాం. మనం తృప్తి లేకుండా ఏడుస్తూ బ్రతుకుతున్నాం అనుకోండి, అలా ఏడుపు ఏదైతే ఉందో దంతపంక్తిని ఇకిలిస్తూ నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటటువంటి ఆశ కలిగింది అనుకోండి, అది ఉన్నది కూడా పోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎవరో మ్యూట్ లో పెట్టుకోండము. ఇక అలా కాకుండా ఉన్నదానికి మనం సంతృప్తి పొంది మనకి భగవంతుడు ఇచ్చినది ఇతరులకి మనం పంచుకొని ఆనందంగా ఉందాము అని అనుకుంటే ఇంకా ఇంకా ఔన్నత్యాన్ని మనం పొందగలుగుతాము అంటారు. ఇక్కడ ఒక భిక్షువు యొక్క స్థితిని వర్ణించారు. అందమైన చమత్కారమైనటువంటి శ్లోకాన్ని పెద్దలు మనకి చెప్తారు. ఇక్కడ మా నాన్నగారు ఎప్పుడూ దీన్ని చదువుతూ ఉండేవారు, చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉండేవారు. మన ఇంటికి ఎవరైనా వచ్చి బిచ్చం ఎత్తుకుతున్నాడు అనుకోండి, భిక్ష అడుగుతున్నారనుకోండి, యాచకులు ఎవరైనా వచ్చారనుకోండి, లేదనకుండా వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. ఎంచేత అంటే ఆయన మనని అడగడానికి రాలేదు, మనకి చెప్పడానికి వచ్చాడు అని గుర్తించండి అంటారు పెద్దలు. ఆ శ్లోకాన్ని మా నాన్నగారు ఎప్పుడు చదువుతూ ఉండేవారు. ద్వారం ద్వారమటన్ భిక్షు, ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి ప్రతి గుమ్మం దగ్గరికి తిరుగుతూ ఆ యాచకుడు శిక్షతి న యాచతే, మనకి పాఠం నేర్పిస్తున్నాడు, మన నుంచి ఆయన ఏమీ అడగడం లేదు. ఏమిటి ఆయన నేర్పిస్తున్న పాఠం అననంటే అదత్వా మాదృశో మాభూ దత్వాత్మం త్వాదృశో భవ. నాయనా, ఇవ్వక నేను ఇలా అయినాను, ఇచ్చి నువ్వలా అయినావు. ఇప్పుడు నువ్వు అది మరచిపోకు, ఇవ్వకుండా నాలా అవకు, ఇచ్చి నీలా అవు అంటారు. నేనైతే ఇల్లు తిరగాల్సి వస్తుంది, వీధి వీధి తిరగాల్సి వస్తుంది, అడుక్కోవలసి వస్తుంది. ఈ స్థితి నాకు దేనివల్ల వచ్చింది? ఇంత కిందటి జన్మలో భగవంతుడు నాకు ఇచ్చిన దానిని నేనెవరికీ పెట్టకపోవడం చేత ఇవాళ నాకు ఈ స్థితి వచ్చింది. అంచేత నువ్వు ఇలాంటి స్థితిని తెచ్చుకోకు. నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉన్నావు, హాయిగా ఉన్నావు, ఎవరిని అడగక్కర్లేదు, 10 మందికి పెట్టేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఈ స్థితిని నిలబెట్టుకో, నాలా అయిపోకు నాయనా అని చెప్తున్నట్టు. మా నాన్నగారు ఎంత బాగా చదివేవారంటే, ముఖ్యంగా పండగ రోజులలో, విశేషమైనటువంటి రోజులలో ఎవరు వచ్చినా, అప్పట్లో బాగా భిక్షువులు వచ్చేవారు కదా, ఆడుకునే వాళ్ళందరూ వీధుల్లో అలా తిరుగుతూనే ఉండేవారు. సంక్రాంతి లాంటి పండగలైతే అలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వస్తూనే ఉండేవారు. మేమేదో చిన్నపిల్లలు ఆటలం పాటలలో పట్టించుకోక వెళ్ళిరా 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 అన్నప్పుడు గట్టిగా ఈ శ్లోకాన్ని చదివేవారు. అదత్వా మాదృశో మా భూదత్వాత్వం త్వాదృశో భవ. ఎంత అద్భుతమైన పాఠమో చూడండి. మనని ఎవరైనా యాచిస్తూ ఉంటే మన అహం కాదు బయటపడవలసింది, మనం జాగ్రత్త పడాలి. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సంపదని మనం అందరికీ సద్వినియోగం చేస్తేనే మనకి ఈ స్థితి నిలబడుతుంది. అది కాకుండా మనం ఎవరికీ పెట్టకుండా ఉంటే తర్వాత మళ్ళీ మనం వాళ్ళందరి దగ్గర నుంచి అడుక్కోవలసినటువంటి స్థితి వస్తుందిట. అంచేత భిక్షువులని చూసి మనం చీదరించుకోవడం కాదు, చీత్కరించుకోవడం కాదు, తిరస్కరించటం కాదు, పాఠం నేర్చుకోవాలి, పాఠం నేర్పేటటువంటి గురువులుగా భావించాలి అంటారు. ద్వారం ద్వారమటన్ భిక్షు శిక్షత్యేవం నయాచతే అనేటటువంటి ఒక అందమైనటువంటి శ్లోకాన్ని పెద్దలు చెప్తారు. అంచేత అమ్మ చూపులు పడకపోతే దుర్భరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అది ఎంచితమైతే, అలా కాకుండా ఏనుగు అంబారీనకి ఊరేగేటటువంటి స్థితి అయితే అదే ఉదంచితం. దంచిత కాదు, ఉదంచిత. ఉదంచిత న్యంచిత, వ్యాకోచము సంకోచము అనేటటువంటి పదాలు. అమ్మ కటాక్ష ప్రభావము అంతటిది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో.